2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ షేక్ అన్వర్ గారు. నమస్తే మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మంత్ 29th క్లాస్ అయితే జరగబోతోంది. అది కూడా 11 days తీసుకోబోతున్నారు. 11 అనేది చాలా ప్రీషియస్ నెంబర్ అని మనం చెప్పుకుంటాం. ఎస్. సో ఈ 11 రోజులు ఈ 29th నిర్వహించబోతున్న ఈ క్లాసెస్ లో ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ పాయింట్స్ ని ఇంక్లూడ్ చేయబోతున్నారు? ఎస్, చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలో తెలియదు. ఓన్లీ అఫర్మేషన్స్ ఒకటే చేస్తారు, లేదా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తారు, లేదా ఏ టెక్నిక్ ముందు అప్లై చేయాలో తెలియదు. మార్నింగ్ నుంచి నైట్ పడుకుందాక షెడ్యూల్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఈ నెల జరగబోయే 29 నుంచి మనీ లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్స్. మెయిన్ గా జీవితంలో మీరు నమ్మితే ఎస్ ఐ బిలీవ్ అని టైప్ చేయండి. ఎందుకంటే డబ్బు అనేది ఒక్కటి వస్తే లైఫ్లో అన్నీ వస్తాయి అని నమ్మితే ఎస్ ఐ బిలీవ్ అని టైప్ చేయండి, లేదా ఐ డోంట్ బిలీవ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి డబ్బు అనగానే గుర్తొచ్చే ఒక పర్సన్ మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. డబ్బు అనగానే మీ లైఫ్లో కళ్ళు మూసుకోండి. నేను డబ్బు అనగానే మీకు గుర్తొచ్చే పర్సన్ ఎవరు అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నాకైతే ఒక పర్సన్ గుర్తొస్తారు, ఆ పర్సన్ బిల్ గేట్స్. చిన్నప్పటి నుంచి అంటే మన స్కూల్ గేట్ దగ్గర నుంచి ఒక పదం విన్నాం, అదే బిల్ గేట్స్. సో ఇక్కడ ఏంటంటే ఒకరోజు అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగారు. చూడండి, మీ లైఫ్లో చాలామంది మీకు పక్కనే ఉంటారు, మన దగ్గర ఉంటారు. డబ్బు కోసం పరిగెట్టుకు, డబ్బు వెనకాతలు పరిగెట్టుకు, ఇలా రకరకాలన్నీ చెప్తుంటూ ఉంటారు అనమాట. డబ్బుతో సంతోషం లేదు, డబ్బుతో సంతోషాన్ని కొనలేము, జాగ్రత్తగా ఉండండి. అయితే ఇదే క్వశ్చన్ నాకు కూడా డౌట్ వచ్చింది అనమాట. అంటే నాకు కూడా ఒకప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి నిజంగా డబ్బుతో సంతోషాన్ని కొనగలమా? డబ్బు సంపాదిస్తే కొంత డబ్బు సంపాదించిన తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే డబ్బు సంపాదించడం అనేది ఎడారిలో ఎండమావి లాంటిది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఉంటుంది అనుకుంటావు కానీ ఏదో ఉండదని కొంతమంది అంటారు. అయితే ఇది నిజమా అబద్ధమా? లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషర్ని అడగాలి, తెలుగులో డౌట్ ఉంటే తెలుగు మేషర్ని అడగాలి. సో మనలో చాలామంది ఏం చేస్తున్నాం అంటే ధనవంతులు కానీ సక్సెస్ అవ్వలేని, లేదా సగం సక్సెస్ అయినా సగం డబ్బు సంపాదించిన పర్సన్స్ వెళ్ళి డైరెక్ట్గా రాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం, డబ్బులో సంతోషం ఉందని. సో ఇది అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఎస్, ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు? బిల్ గేట్స్, అంబానీ, అదాని, ఇలాంటి వాళ్ళు ఆన్సర్ చేస్తే అంటే వాళ్ళు చెప్పాలండి డబ్బులో ఏమీ లేదు, అప్పుడు మీరు నమ్మండి. అయితే అలాంటి ఇంటర్వ్యూ నేను చేస్తూ ఉంటే నాకు యూనివర్స్ ఒక వీడియో చూపించింది, ఒక రీసెర్చ్ చూపించింది. అదేంటంటే బిల్ గేట్స్ ఇంటర్వ్యూ. జాగ్రత్తగా ఉండండి. బిల్ గేట్స్ చెప్పిన ఈ వీడియో, ఐ విల్ షేర్ దిస్ వీడియో అని టైప్ చేయండి, దిస్ మనీ వీడియో అని కూడా టైప్ చేయండి. డైరెక్ట్గా బిల్ గేట్స్ 2019లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా బిల్ గేట్స్ని ఒక అతను అడిగారు, ఒక ఇంటర్వ్యూయర్. ఏమని అడిగారు చూడండి, నిజమైన సంపద అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండండి. బిల్ గేట్స్ ఆన్సర్ చెప్పిన ఆన్సర్ ఏంటి, నిజమైన సంపద అంటే ఏంటి అని అంటే చూడండి, బిల్ గేట్స్ చెప్పిన ఆన్సర్ ఎస్, నిజమైన సంపద అంటే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత. ఫస్ట్ చెప్పిన ఆన్సర్ మానసిక ప్రశాంతత, గుర్తుపెట్టుకోండి. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, మంచి ఫ్యామిలీ, ఇది సంపద అంటే. సంపద అంటే చాలామంది కార్లు, ఇల్లు, బంగళా ఇవన్నీ అనుకుంటారు కదా, కాదు. బిల్ గేట్స్ డైరెక్ట్గా చెప్పిన ఆన్సర్ మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మంచి ఫ్యామిలీ, ఇవన్నీ కూడా. అయితే బిల్ గేట్స్ ఇంకొక క్వశ్చన్ అడిగారు, అయితే డబ్బు నిజంగా సంతోషాన్ని ఇస్తుందా? ఎస్ చెప్పిన ఆన్సర్ ఏం చెప్పాడండి బిల్ గేట్స్? ఎస్. మీరు కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి, ఎస్ ఇస్తుందని చెప్పారు. దానికి మళ్ళీ రెండో క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూ, ఎలా ఇస్తుంది సార్ అని అంటే బిల్ గేట్స్ అప్పుడు ఏమన్నారంటే, ఈరోజు జాగ్రత్తగా ఉండండి, నా ఇల్లు, నా కారు, నా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నాకు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. డబ్బు లేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏమవుద్దని భయం చాలా పెద్దగా అనిపించేది, ఈఎంఐ ఎలా కట్టాలా పెద్దగా అనిపించేది. కానీ ఈరోజు నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ అంటే ఈ చిన్న మెడికల్ ఎక్స్పెన్సెస్, నా ఇల్లులు, నా ఖర్చులు అన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఎందుకనంటే నేను ఆర్థిక స్థిరత్వం పొందేశాను కాబట్టి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ పొందేశాను కాబట్టి. అతను అడిగారు లైఫ్లో అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అంటే బిల్ గేట్స్ చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు డబ్బుని కోరుకోకండి, ఒక విషయాన్ని కోరుకోమని చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఇలా కోరుకుంటే మీరు కూడా ధనవంతులు అవ్వచ్చు. ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. బిల్ గేట్స్ ఏం చెప్పారంటే ఎప్పుడు డబ్బు కావాలి అనకండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని కోరుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటే డబ్బు కోసం మీరు పనిచేయడం కాదు, డబ్బు మీకోసం పనిచేస్తుంది. సో డబ్బు అవసరమా బతకడానికంటే చాలా మంది అంత పెద్ద అవసరం లేదు, కానీ బిల్ గేట్స్ ఏం చెప్తున్నారు, డబ్బు చాలా అవసరం బతకడానికి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో మీ ఈఎంఐలు, ఖర్చులు అన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయండి, చాలా రిలాక్స్గా పనిచేస్తారు. సో లేకపోతే క్లైమాక్స్కి వచ్చేసేమో అనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ బిల్ గేట్స్ చెప్పిన మాటలు 2019లో రెడిట్ అనే చర్చిలో బిల్ గేట్స్ ఏం చెప్పారంటే, ధనవంతులు అయిన తర్వాత మీరు ఎలా ఉండాలి గుర్తుపెట్టుకుని అంటే, సో మీరు ఎవరిని చూసి అసూయపడద్దు,
బిల్ గేట్స్ని చాలామంది అడిగారు, సార్ మీ పక్కనే ఎప్పుడు కూడా మీరు బిల్ గేట్స్ ఎప్పుడు చూసిన వారన్ బఫెట్తో ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు అందరితో ఉంటారు, వాళ్ళు కలుస్తుంటుంటారు, మీరు ఎవరైనా చూసి అసూయ పడతారంటే మన లైఫ్లో మనకి ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అసూయ అయిపోద్దండి. అసూయ పడకూడదు. సో మీరు ఎవరిని చూసి అసూయ పడద్దు. సో నేను అతను చెప్పిన స్టేట్మెంట్, నేను ఎవరి సంపదను చూసి అసూయ పడను, వాళ్ళు ఇంకా బాగుండాలని కోరుకుంటాను. సో అది మెయిన్ పాయింట్ అండి. ఇంకో మాట ఏంటంటే, నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, దేశం నాకు ఇచ్చిందని ఏమిచ్చిందని కాకుండా దేశానికి నేను ఏం చేయాలి, నా ఫ్యామిలీ నాకు ఏమిచ్చిందని కాకుండా నా ఫ్యామిలీకి నేను ఏమి ఇవ్వాలని ఆలోచించాలి. అతను ఎప్పుడు కూడా రివర్స్ థింకింగ్ అని చెప్తారు. కామన్ పర్సన్ టైప్ రివర్స్ థింకింగ్ చేస్తే ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. ఆ రివర్స్ థింకింగ్ ఏంటంటే, ఈ నెల 29 జరబోయే క్లాసెస్లో రివర్స్ థింకింగ్ ఎలా అప్లై చేస్తే ఫాస్ట్గా మీరు ధనవంతులు అవుతారని సీక్రెట్ చెప్తాను. అయితే ఇంకా బిల్ గేట్స్ చెప్పిన అంటే నిజమైన ధనవంతులు ఎవరని అడిగారు. సార్ మీ దృష్టిలో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కదా, రియల్ ధనవంతులు ఎవరని అంటే ఎక్కువ డబ్బుతో పాటు అంటే ఉండాలి. అయితే ఒక్క డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం, సంతోషం. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం అంటే 4 పాయింట్స్ చెప్పారండి. కారుకు 4 టైర్లు ఎంత ఇంపార్టెంటో మనిషికి 4 ఇంపార్టెంట్. ఒకటేంటి డబ్బు, 2 ఆరోగ్యం, 3 సంతోషం, 4 మంచి సంబంధాలు. సో మంచి బంధాలు ఉండాలి. మంచి సంబంధాలు ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పారనమాట. ఒక్క డబ్బు ఒకటే ఉంటే కాదు, ఈ 4 మీకు ఎప్పుడైతే ఉంటాయి. ఎందుకంటే కొంతమంది డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. కొంతమంది ఏంటంటే డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మంచి సంబంధాలు ఉండవు. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, మానసిక ప్రశాంతత ఉండదు. ఎందుకు వచ్చిండ్రా బాబు ఈ గోల అనిపిస్తుంటుంది. కొంతమందికి హిమాలయాలకు పారిపోదాం అనిపిస్తుంటుంది. సో ఇలాగా ఈ 4 ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన ధనవంతులు. ఈ 4 ఎలా సాధించాలి అనేది ఈసారి జరగబోయే క్లాసెస్లో నేను ఇన్ డీటెయిల్గా ప్రాక్టికల్గా కూడా చెప్తున్నాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే చూడండి, ధనవంతులని సంతోషం అయితే చాలామంది క్వశ్చన్ ఒకటి ఉంటుంది, నిజంగా ధనవంతులు అందరూ సంతోషంగా ఉంటారా అని చాలా మంది ఉంటుంది. అయితే బిల్ గేట్స్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. బిల్ గేట్స్ చెప్పిన ఆన్సర్ ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఒక ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్, బిల్ గేట్స్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరు నవ్వుతూ బిల్ గేట్స్ చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా అండి, మా ఇద్దరం చూడండి ఎంత సంతోషంగా ఉన్నామో, డబ్బు ఉంటే సంతోషంగా ఉంటుందని ఎవరు చెప్పారు, చూడండి మమ్మల్ని ఇద్దరిని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామని చెప్పారు అన్నమాట బిల్ గేట్స్. అంటే దీన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే, ఎక్కువ డబ్బు ఉంటే సంతోషంగా ఉండరు అనేది అబద్ధం. మేము ఎంత హ్యాపీగా ఉన్నామో చూడండి, ఆ స్టేట్మెంట్ మేము ఇస్తే మీరు నమ్మండి. ఎక్కువ డబ్బు వస్తే హ్యాపీగా ఉండమని అని మేము చెప్తే మీరు నమ్మండి, ఇంకెవరు చెప్పినా నమ్మదు. కానీ బిల్ గేట్స్ ఏం చెప్పాడు, ఎక్కువ డబ్బు ఉంటే ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంటాం, ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఈఎంఐలు అన్ని చాలా చిన్నగా కనిపిస్తుంటాయి. అండ్ ఇంకా మీరు డబ్బు పెరిగే కొద్దీ ఇంకొక విషయం చెప్పాడు అతను. ఏం చెప్పాడు, బాధ్యతలు పెరుగుతాయి, ఆందోళన కూడా పెరుగుతుంది. మీరు అనుకుంటారు ధనవంతులకు ఆందోళన ఉండదు అని, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళకి ఒక కోచ్, ఒక మెంటర్ ఉంటుంది. అండ్ డబ్బు పెరిగే కొద్దీ ఒక్కోసారి ఒంటరితనాన్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఉంటాయని తెలుసుకోండి, అప్పుడు మీకు స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే డబ్బు పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే బాధ్యతలు, రన్నింగ్, డబ్బు సంపాదించిన ట్రెడ్మిల్ లాంటిదండి, పరిగెడుతూనే ఉండాలి. కానీ దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి. ట్రెడ్మిల్ పరిగెట్టడం అనేది గుర్తుపెట్టుకోండి. కొంతమంది చాలా కష్టంగా ఫీల్ అవుతుంటుంటారు. మీరు దాన్ని నిజంగా అంటే ఒక హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఏ పని చేసినా ఎవరైతే సంతోషంగా చేస్తారో వాళ్ళే డబ్బు సంపాదిస్తారు. ఈవెన్ స్టీవ్ జాబ్స్ కూడా తీసుకుంటే ఒక మాట అంటాడు, మీరు చేసే పనిని ప్రేమించండి, లేదా ప్రేమించే పనిని చేయండి, అప్పుడు మీరు ధనవంతులు అవుతారు, సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. తప్పదండి, మీకు ఏ ఆప్షన్ లేదు, పని చేస్తున్నారో. లేడీస్ చాలామంది ఉంటారు, ఇంట్లో మేము రుబ్బుకుంటున్నాం, చదువుకుని బీటెక్ చదువుకుని ఎంటెక్ చేసుకుని పిల్లలకు వంట చేయడం, ఎంజాయ్ చేయండి దాన్ని అని చెప్పి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీకు అవకాశాలు వస్తాయి. అండ్ ఇంకా మీరు పాయింట్ తీసుకుంటే బిల్ గేట్స్ ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కొంతమంది దొరికితే ఎలా వాడుతారు, టపా క్వశ్చన్లు అడిగేస్తుంటుంటారు. సో అతను అడిగారు, సార్ మీరు అన్నిటికన్నా దేనికి ఎక్కువ విలువిస్తారు అని బిల్ గేట్స్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే, చూడండి మీరు జాగ్రత్త ఉండండి, ఆరోగ్యం. మొట్టమొదటి లాగా నేను మార్నింగ్ ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటే, ప్రపంచంలో అత్యంత ధనవంతులు మార్నింగ్ లాగా ఫస్ట్ 1 అవర్ హెల్త్ మీద ఫోకస్ చేస్తారండి, మెడిటేషన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సేవర్స్ అనే కాన్సెప్ట్ కామన్ బాక్స్లో టైప్ చేయండి, సేవర్స్. ఈసారి జరగబోయే క్లాసెస్లో ఈ సేవర్స్ గురించి ఎక్కువ బాగా చెప్తాను. సో వాళ్ళ ఆరోగ్యం గురించి మంచి గ్రీన్ టీ తాగుతారు, మెడిటేషన్ చేస్తారు, జిమ్ చేస్తారు, యోగా చేస్తారు, మంచి రిలేషన్షిప్స్ ఉంటారు. చూడండి, 100 మంది కౌరవుల కన్నా 5 పాండవులు బెటర్. మీరు ధనవంతులు అవ్వాలంటే ఒక మంచి స్నేహితులు, ఎక్కువ మంది కాదండి, క్వాంటిటీ ఆఫ్ పీపుల్ కాదు, క్వాలిటీ ఆఫ్ పీపుల్ కావాలి మీకు లైఫ్లో ఎదగాలంటే. అండ్ మంచి కుటుంబం సపోర్ట్ చాలా అవసరం. కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాను అతను. మీరు ఎప్పుడైనా బిజీ అయిపోయారు చెప్పండి, ఇగో నేను బిజీగా ఉన్నా, ఇగో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, మనం ఇక్కడికి వెళ్తాం, ఇలా బతుకుతామని చెప్పాలి. చాలామంది కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయకుండా డబ్బు సంపాదిస్తారు. దానివల్ల వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు, వాళ్ళు స్ట్రెస్ అయితే మీకు కూడా స్ట్రెస్ వచ్చేది. సో దాని తర్వాత ఇంకా మీరు చూడండి, అతను చెప్పింది ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డబ్బు
సంపాదిస్తూ ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించిన డబ్బుకి విలువ లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆరోగ్యాన్ని కోల్పోయి డబ్బు సంపాదిస్తున్నారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జాగ్రత్త ఉంది, ఈ సంపాదించిన డబ్బు అంతా మళ్ళీ తిరిగి ఆరోగ్యమే పెట్టేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈసారి జరగబోయే క్లాసెస్లో హెల్త్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, రిలేషన్షిప్, కెరియర్, వెల్త్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈసారి క్లాస్ చాలా ఇంపార్టెంట్. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ జాయిన్ ఇన్ మనీ, లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్స్ అని టైప్ చేయండి. డెఫినెట్గా సార్. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా, క్లాస్ ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, ఈ 29th జరగబోయే క్లాస్ ఏ టైంలో ఉంటుంది, జూమ్ క్లాసెస్ తీసుకోబోతున్నారా సార్? ఎస్, చాలా మందికి ఉంటుంది నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలని. సో కింద కనిపిస్తున్న ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలని నా టీం మీకు గైడ్ చేస్తారు. ఈ నెల 29వ తారీఖు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ ఇంకా జూమ్ అవ్వాలంటే నాకు జూమ్ క్లాసెస్కి రండి. మళ్ళీ చెప్తాను, నట్టింట్లో కూర్చోండి, నట్టింట్లోకి రండి, ధనవంతులు అవ్వండి. సో మార్నింగ్ 5:45 నుంచి ఎర్లీ మార్నింగ్ 7 వరకు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ గుర్తుపెట్టుకుని, మీరు నిద్ర లేవలేకపోతే నా క్లాసెస్ మిమ్మల్ని నిద్ర లేపుతుంది, మీలో ఉన్న కళలు కూడా నిద్ర లేపిస్తాయి. సో ఎస్, వెయిటింగ్ ఫర్ ద క్లాసెస్ సార్. 29th డే కోసం మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్వర్ గారు. థ్యాంక్ యూ మేడం.